శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురువాణి శ్రీ గురుచరణానందార్పణమస్తు. చూడండి ప్రేక్షకులారా, శ్రీ కృష్ణమూర్తి పద్ధతి నక్షత్ర జ్యోతిష్యం ఈ పద్ధతి పట్ల ఆసక్తి ఉన్నవారికి మరియు నేర్చుకోదలసిన వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అని భావిస్తూ చెప్పడం జరిగింది. ఈ ప్రశ్న నా మిత్రుడైన ప్రసాద్ గారి ద్వారా నాకు రావటం జరిగింది. వారు నిజామాబాద్ జిల్లా భీమగల్ ప్రాంతం వద్ద ఉంటారు. వారి ప్రాంతం వద్ద ఉంటున్న ఒక వ్యక్తి అడిగిన ప్రశ్న ఇది. ఆ వ్యక్తి స్వయంగా అడిగిన ప్రశ్న, ఈ సంవత్సరం నాకు సెక్రటరీ పదవి వస్తుందా లేదా అని అడగటం జరిగింది. అలాగే శ్రీ కృష్ణమూర్తి పద్ధతి ప్రశ్నాజాతక ప్రకారం 1 నుండి 249 లోపు ఏదైనా ఒక నెంబర్ చెప్పమని అడుగగా అతను 205 అనే నెంబర్ ఇవ్వడం జరిగినది. ఆ యొక్క నెంబర్ సహాయంతో తయారు చేయబడిన కేపీ ప్రశ్న జాతక చక్రం ఇది. కృష్ణమూర్తి పద్ధతి ప్రకారం ఏ ప్రశ్న జాతక చక్రాన్నైనా పరిశీలించాలన్నా ముందుగా చంద్రుడు ప్రశ్నను ధృవీకరిస్తున్నాడా అనేది గమనించాలి. అంటే ప్రశ్నకు సంబంధించిన ప్రధాన మరియు అనుబంధ భావాల యొక్క సంబంధం కలిగి ఉండాలన్న విషయం గుర్తించాలి. ఈ ప్రశ్న జాతక చక్రాన్ని గమనించినట్లయితే చంద్రుడు ఈ యొక్క ప్రశ్న జాతక చక్రాన్ని పరిశీలించినట్లయితే ముందుగా చంద్రుడు తన ద్వారా కానీ, తన యొక్క నక్షత్రాధిపతి ద్వారా కానీ, తన యొక్క సబ్లాడ్ ద్వారా కానీ ప్రశ్న అడిగినటువంటి భావాలకు సంబంధం కలిగి ఉన్నాడా లేదా అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ముందుగా చంద్రుడు మిథున రాశిలో 23 డిగ్రీల 11 నిమిషాల 28 సెకండ్ల వద్ద ఉన్నాడు. అనగా బుధుని రాశి, గురు నక్షత్రము శని సబ్బులో, కుజుని యొక్క సబ్బులో ఉన్నాడు అనేటువంటిది మనం గుర్తించాలి. అయితే చంద్రుడు 5వ భావములో స్థితి పొంది 7వ భావమునకు ఆధిపత్యం వహిస్తున్నాడు. అనగా 5వ భావము ఎదుటివాని యొక్క విజయాన్ని, 7వ భావము ఎదుటివానిని తెలుపుతున్నది. అదే విధముగా చంద్రుడి యొక్క నక్షత్రాధిపతి అయినటువంటి గురువు కర్కాటక రాశిలో 25 డిగ్రీల 19 నిమిషాల 3 సెకండ్ల వద్ద ఉన్నాడు. అనగా 7వ భావంలో స్థితి పొంది 2, 12 భావాలకు ఆధిపత్యం వహిస్తున్నాడు. అనగా 7వ భావము ఎదుటివానిని తెలుపగా 2వ భావము 12వ భావము కలిసి ధనం వ్యయాన్ని, అనగా ధనం కొంత నష్టపోతాన్ని తెలుపుతున్నది. అదే విధముగా చంద్రుడు శని యొక్క సబ్లో ఉన్నాడు. ఈ యొక్క శని వక్రీగతి పొంది వృశ్చిక రాశిలో 5 డిగ్రీల 48 నిమిషాల 40 సెకండ్ల వద్ద ఉన్నాడు. అనగా 10వ భావంలో స్థితి పొంది 1వ భావమునకు ఆధిపత్యం వహిస్తున్నాడు. అనగా 10వ భావము ప్రశ్న అడిగిన వాని యొక్క ప్రశ్నకు సంబంధించిన భావం కాగా 1వ భావము ప్రశ్న అడిగిన వారిని తెలుపుతుంది. కావున ఈ యొక్క జాతక చక్రాన్ని పరిశీలించినట్లయితే చంద్రుడు ప్రశ్న అడిగిన వాని యొక్క భావాలకు అధికారి అయి ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. నేను ఈ యొక్క ప్రశ్న జాతక చక్రాన్ని గురువారము అనగా 18వ తారీఖు 6వ నెల 2015 ఉదయం 11:45 సెకండ్ల వద్ద ఈ యొక్క చార్ట్ని పత్తిపాడు నందు వేయడం జరిగింది. ఆ యొక్క సమయానికి లగ్నము రవి రాశి, రవి నక్షత్రము, రవి సబ్బులోను,
రాహు యొక్క సబ్సబ్లోను, అలాగే చంద్రుడు బుధరాశి, గురు నక్షత్రము, శని యొక్క సబ్లో, కుజుని యొక్క సబ్సబ్లో ఉండటం జరిగింది. అదేవిధముగా డేలార్డు గురువు, అనగా వారాధిపతి గురువు. అదేవిధంగా గమనించినట్లయితే రూలింగ్ ప్లానెట్స్లో ఎవరైనా సరే వక్రీగతి పొందినటువంటి నక్షత్రంలో ఎవరు ఉన్నారని గమనించినట్లయితే శని వక్రీగతి పొందినటువంటి శని నక్షత్రంలోనే ఉన్నాడు. అదేవిధంగా రూలింగ్ ప్లానెట్స్లో ఇన్ ద సబ్ ఆఫ్ రెట్రోగ్రేడ్ ప్లానెట్, అంటే వక్రీగతి పొందినటువంటి గ్రహం యొక్క సబ్లో ఏదైనా గ్రహం ఉందా అని గమనించినట్లయితే ఎవరూ కూడా లేరు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అదేవిధముగా రాహువు బుధునకు మరియు చంద్రునకు ఏజెంటుగాను, అదేవిధముగా కేతువు గురువునకు శనికి ఏజెంటుగాను పనిచేస్తున్నారు. అంటే రాహువు బుధుని రాశిలో ఉండటం వల్ల, చంద్రుని యొక్క నక్షత్రంలో ఉండటం వల్ల వీరిద్దరికీ కూడా రాహువు ఏజెంట్గా పనిచేస్తున్నాడు. అదేవిధంగా కేతువు కూడా. ఈ యొక్క విషయాన్ని గమనించినట్టయితే మనము రూలింగ్ ప్లానెట్స్లో చంద్రుడు లేడు కనుక మనము రాహువు బుధునికి బదులుగాను, గురువుకు బదులు కేతువును మనము, అదేవిధంగా శనికి బదులు కేతువును గ్రహించవచ్చు. ఈ ప్రశ్నకు సంబంధించిన భావాలు: 6వ భావము ప్రధాన భావముగాను, 10, 11 భావాలు అనుబంధ భావాలుగాను గుర్తించవచ్చు. అదేవిధముగా శ్రీ కృష్ణమూర్తి పద్ధతి నక్షత్ర జ్యోతిష్యం ప్రకారం కేపీ సూత్రం 6వ భావ సబ్లార్డు 6, 10 మరియు 11వ భావాలకు అధికారిగా ఉంటూ మరియు 5, 12 భావాలకు అధికారి కాకుండా ఉండాలి. అంటే 6వ భావము పోటీలను, అదేవిధముగా 7వ భావమునకు 12వ భావము కావటం వల్ల ఎదుటి వ్యక్తి యొక్క ఖర్చులు, నష్టాన్ని తెలుపుతుంది. 10వ భావము ప్రశ్న అడిగిన వాని యొక్క పదవి, కీర్తి. 11వ భావము విజయాన్ని మరియు 5వ భావము ఎదుటి వ్యక్తి యొక్క విజయాన్ని. 12వ భావము ప్రశ్న అడిగిన వాని యొక్క నష్టాన్ని తెలుపుతుంది. వీటితో పాటుగా ద్వాదశ భావాలు ఈ ప్రశ్నకు సంబంధించి వాటి యొక్క కారకత్వాలను మరియు స్వభావాలను కొద్దిపాటి మార్పులను చేసుకుంటూ ఫలితాలను ఇవ్వటంలో వాటి పాత్రను పోషిస్తాయి. అవి ఏ విధముగా అంటే 1వ భావము ప్రశ్న అడిగిన వాని యొక్క వ్యక్తిగత విషయాలను, 2వ భావము ప్రశ్న అడిగిన వాని యొక్క ధన సంబంధ విషయాలను, 3వ భావము ప్రశ్న అడిగిన వాని యొక్క అగ్రిమెంట్లను, 4వ భావము ఎదుటి వ్యక్తి యొక్క పదవిని. కారణం 7వ భావము నుండి ఈ యొక్క 4వ భావము 10వ భావము కావటం వలన. 5వ భావము ఎదుటి వ్యక్తి యొక్క విజయాన్ని. కారణం 7వ భావం నుండి ఈ యొక్క 5వ భావము 11వ భావం కావడం వలన. 6వ భావము పోటీలను. కారణం ఈ యొక్క ఎదుటి వ్యక్తి యొక్క భావం నుండి, అంటే 7వ భావం నుండి ఈ యొక్క 6వ భావము 12వ భావం కావడం వల్ల ఎదుటి వ్యక్తి యొక్క నష్టాన్ని. 7వ భావము ఎదుటి వ్యక్తిని. 8వ భావము ఎదుటి వ్యక్తి యొక్క ధన సంబంధ విషయాలను. 9వ భావము ఎదుటి వ్యక్తి యొక్క అగ్రిమెంట్లను. 10వ భావము ప్రశ్న అడిగిన వాని యొక్క పదవిని, కీర్తిని, పేరు, ప్రతిష్టలను. 11వ భావము ప్రశ్న అడిగిన వాని యొక్క విజయాన్ని. 12వ భావము ప్రశ్న అడిగిన వాని యొక్క ఖర్చులను, నష్టాన్ని, మానసికమైనటువంటి ఆందోళనని తెలుపుతుంటుంది. ఈ విధముగా
ద్వాదశ భావాలు వాటి యొక్క కారకత్వాల్లో కొద్దిపాటి మార్పులు చేసుకుంటూ ఉంటుంటాయి. కావున ఈ యొక్క ద్వాదశ భావాల కారకత్వాల ఆధారముగా జాతక చక్రం పరిశీలన జరిపి ఫలితం చెప్పవలెను. ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి ప్రధాన భావము 6వ భావము. 6వ భావము 25 డిగ్రీల 3 నిమిషాల 15 సెకండ్ల వద్ద ఉన్నదని మనం గమనించాలి. అయితే ఈ యొక్క 6వ భావము బుధరాశి గురుని యొక్క నక్షత్రములో బుధుని యొక్క సబ్బులో ఉన్నదనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. కనుక 6వ భావ సబ్బులార్డ్ అయినటువంటి బుధుడిని సహాయంతో ప్రశ్నకు సంబంధించినటువంటి భావాల స్థితి ఆధిపత్యమును గమనించాలి. ఈ యొక్క బుధుడు వృషభ రాశిలో 12 డిగ్రీల 5 నిమిషాల 22 సెకండ్ల వద్ద ఉన్నాడు. అనగా శుక్రరాశిలో చంద్ర నక్షత్రములో రాహు యొక్క సబ్బులో ఉన్నట్లుగా మనం గుర్తించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే బుధుడు 4, 6, 8 భావాలకు స్థితి ఆధిపత్యములను కలిగి ఉన్నాడు. అనగా 4వ భావము ఎదుటివానికి అనగా 7 నుండి 10వ భావం కావటం వల్ల ఎదుటి వ్యక్తి యొక్క కీర్తి పదవి మొదలగున వాటిని తెలుపుతున్నది. 6వ భావము పోటీలను పోటీతత్వాన్ని తెలుపుతున్నది. ఇక 8వ భావము ఆటంకాలను అడ్డంకులను తెలుపుతున్నది. ఇక బుధుడు నక్షత్రమైనటువంటి చంద్రుడు ఈ యొక్క మిథున రాశిలో 23 డిగ్రీల 11 నిమిషాల 28 సెకండ్ల వద్ద ఉన్నాడన్న విషయాన్ని మనం గుర్తించాలి. అయితే ఈ యొక్క చంద్రుడు 5, 7 భావాలకు స్థితి ఆధిపత్యములను కలిగి ఉన్నాడు. అనగా 5వ భావము ఎదుటివాని యొక్క విజయాన్ని 7వ భావము ఎదుటివానిని తెలుపుతున్నది. కాబట్టి ఆ తరువాత బుధుడి యొక్క సబ్లార్డ్ అయినటువంటి రాహువుని గమనించగా ఈ యొక్క రాహువు 8వ భావంలో స్థితి కలిగి ఉన్నాడు. అనగా 8వ భావము అడ్డంకులను ఆటంకాలను తెలుపుతుంది. అదే విధముగా ఎదుటివాని యొక్క ధన సంబంధ విషయాలను కూడా తెలుపుతున్నది. అయితే ఈ యొక్క రాహువు అంటెనెంటెడ్ అనగా రాహు యొక్క నక్షత్రములో ఏ గ్రహము లేకపోవటం వల్ల ఆ యొక్క రాహువు ఏ భావాలకైతే సబ్లార్డ్గా ఉంటాడో ఆ యొక్క భావాలకు బలమైనటువంటి సిగ్నిఫికేటర్గా పనిచేస్తాడు అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇక్కడ రాహువు 1వ భావానికి అదే విధముగా రాహువు 7వ భావానికి అదే విధముగా 8వ భావానికి కూడా ఈ యొక్క రాహువు సబ్లార్డ్గా పనిచేస్తున్నాడు. అంటే ఇక్కడ 1వ భావము వ్యక్తిగత విషయాలను తెలుపుగా 7వ భావం ఎదుటివాణిని అదే విధముగా 8వ భావము ప్రశ్న అడిగిన వాని యొక్క కష్టాలను తెలుపుతున్నది. కాబట్టి ఈ యొక్క ప్రశ్న మొత్తం కూడా మనం గమనించినట్లయితే ప్రశ్న అడిగిన వాని కంటే కూడా ప్రశ్న అడిగిన వాని యొక్క ఎదుటి వ్యక్తి యొక్క విజయాన్ని తెలుపుతున్నారన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే ఈ యొక్క విషయాన్ని మనం రూఢీకరించుకోవడానికి ఎదుటివాని యొక్క విజయాన్ని గురించి విశ్లేషించాలి. అంటే ఎదుటివాని యొక్క 6వ భావము అనగా 7వ భావం నుండి 6వ భావము 12వ భావం అవుతున్నది. కాబట్టి ఈ యొక్క 12వ భావం యొక్క సబ్లార్డ్ ఎవరోని గమనించగా ఇతను కూడా బుధుడై ఉన్నాడు. అంటే ఇప్పటి వరకు మనం విశ్లేషించుకున్నటువంటి విషయాలన్నీ కూడా అతనికి పాజిటివ్గానే ఉన్నాయన్న విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రశ్న అడిగిన వానికంటే కూడా ఎదుటి వ్యక్తి యొక్క విజయం ఉన్నది అనేది మనం గుర్తించాలి. ఈ జాతక చక్రాన్ని పరిశీలించినట్లయితే ప్రధాన భావపు సబ్లార్డ్ని అతని యొక్క నక్షత్రాధిపతిని అతని యొక్క సబ్లార్డ్ని చూస్తున్న మరియు కలిసి ఉన్న వారి ద్వారా కూడా వచ్చినటువంటి భావాలు ప్రశ్న అడిగిన వానికి అనుకూలంగా లేవు అని మనం గమనించాలి. శని వక్రి అయినందువలన అతని యొక్క 1, 10 భావాల యొక్క ఫలితాలు నిర్వీర్యం కాబడ్డాయి. అదే విధముగా కుజుని ద్వారా అంటే కుజుని యొక్క 5వ 3వ భావాల ఫలితాలు
ఎదుటివానికి అనుకూలంగా ఉన్నవి అని గమనించాలి. రవి యొక్క 5వ భావ ఫలితాలు ఎదుటివానికి అనుకూలం అని మనం గుర్తించాలి. అయితే ఈ యొక్క జాతక చక్రాన్ని పరిశీలించినట్లయితే ప్రశ్న అడిగిన వానికంటే కూడా ఎదుటి వ్యక్తికి విజయం ఉన్నదనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఈ కారణం చేత అధికార గ్రహాల ఎన్నిక అవసరం లేదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ యొక్క ఎన్నికలు జరిగిన తేదీ 27/6/2015 నాడు జరగటం జరిగింది. ఈ యొక్క సమయానికి దశ భుక్తి అంతరాలను గమనించినట్లయితే దశానాథుడు గురువు, భుక్తినాథుడు అనగా అంతరదశానాథుడు శని, ప్రత్యంతరనాథుడు కుజుడు అనగా అంతరనాథుడు. గురువు 7, 12, 2లకు ఆధిపత్యం స్థితిని కలిగి ఉన్నాడు అనగా ఎదుటి వ్యక్తిని 2, 12 కలిసి ధన వ్యయాన్ని ధన నష్టాన్ని తెలుపుతున్నవి. ఇక శనిని గమనించినట్లయితే శని వక్రిగా ఉండటం వల్ల తనకున్నటువంటి 1, 10 భావాల యొక్క ఫలితాలను నిర్వీర్యం కాబడ్డాయి. ఈ యొక్క కుజుడు 5, 3, 10, 11 భావాలకు స్థితి ఆధిపత్యంలో కలిగి ఉన్నాడు అనగా ఇక్కడ 5వ భావము ఎదుటివాని యొక్క విజయాన్ని, 3వ భావము అగ్రిమెంట్లను పరాక్రమమును తెలుపుగా 10, 11 భావాలు ప్రశ్న అడిగిన వానికి అనుకూలంగా ఉన్నప్పటికీను ఈ యొక్క 10, 11 భావాలు కలిసి ఒకే రాశిలో పడటం వల్ల ఈ యొక్క కస్పల్ డిస్ప్లేస్మెంట్ అనేటువంటి సూత్రం ఆధారముగా ఈ యొక్క 10, 11 భావాల యొక్క ఫలితాలు నిర్వీర్యం కాబడ్డాయి. ప్రశ్న అడిగిన వాని యొక్క విజయం లేదు, ఎదుటివాని యొక్క విజయం తథ్యం అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరిగి ఫలితాన్ని చెప్పడం జరిగినది.